హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరా చెప్పింది విని విలియమ్స్, నువ్వు సూపర్ షేర్, కానీ జాగ్రత్త. రెహమాన్ బాయ్ కూడా నీకోసం తెగ టెన్షన్ పడుతున్నాడు అన్నాడు. వీరా, ఏం పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాం అని వెళ్ళిపోయాడు. తను వెళ్ళేసరికి విశిష్ట ఉత్సాహంగా ఎదురువచ్చి, అంతా ఓకేనా అని అడిగింది. ఓకే, నువ్వేంటి అంత ఉత్సాహంగా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగాడు దగ్గరికి తీసుకుని. విశిష్ట, ఏముంది, సింహ అన్న సుమల పెళ్ళి దగ్గరకు వచ్చింది కదా, షాపింగ్కి వెళ్ళారు. శారీ సెలక్షన్ టైంలో వీడియో కాల్ చేశాను, నేను శారీలన్నీ సెలెక్ట్ చేశాను అన్నది నవ్వుతూ. ఓ అవునా, మనీ ఏమైనా కావాలేమో, అక్కడ పోయావా అని అడిగాను. ఖాళీ అన్నా, ఏం అవసరం లేదు అని చెప్పాడు. ఓ సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. కురేసి హైట్స్ సీసీ కెమెరాలు వర్క్ చేయకపోవడంతో కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్తో కలిసి వీరా చెక్ చేయడానికి పైకి వెళ్ళాడు. తనతో వచ్చిన వాళ్ళతో, నేను ప్రాబ్లం ఉన్న ఫ్లోర్లో కనెక్షన్ చెక్ చేస్తా అంటూ వెళ్ళాడు. ఫస్ట్ 9th ఫ్లోర్కి వెళ్ళాడు. ఆ ఫ్లోర్లో ఫార్మా కంపెనీ ఉంది, నజియా ఫార్మా. తన డ్రెస్ ఇంకా మెడలో ఐడి కార్డ్ ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. చెక్ చేస్తున్నట్లుగా యాక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. దాదాపు 100 మంది స్టాఫ్ ఉన్నారు. ఇంతమంది ఉన్న చోట నో ఛాన్స్ అనుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఆ ఫ్లోర్లో డౌట్ కలిగేలా ఏమీ లేవు. తర్వాత నెక్స్ట్ 18th ఫ్లోర్కి వెళ్ళాడు. నజియా కాస్మెటిక్స్. ఎవరు ఈ నజియా, ఈమె పేరు మీదనే ఉన్నాయి అనుకుంటూ అక్కడ చెక్ చేశాడు. బుచ్ నో యూజ్. ఆ రోజు మొత్తంలో 9, 18, 27, 36 కంప్లీట్ చేశాడు. ఎక్కడ ఏమీ డౌట్ రాలేదు. ఆ నాలుగింటిలో ఏదో ఒక కంపెనీనే ఉన్నాయి, అది కూడా నజియా అనే నేమ్తో. ఆ నాలుగింటిలో కనెక్షన్ ఇచ్చేశాడు. నెక్స్ట్ డే అక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఒక అతన్ని అడిగాడు, ఎవరు ఈ నజియా అని. ఆమె ఖురేషీ లవర్, ఏదో ప్రమాదంలో చనిపోయింది, అందుకే ఖురేషీ తన కంపెనీలలో ఆమె పేరు ఎక్కువగా పెట్టాడని చెప్పాడు సదరు సెక్యూరిటీ గార్డ్. వీరా, ఓహో, ఈ ప్రేమ ముందు ఎవరైనా తల వంచాల్సిందే అనుకుంటూ తన పనిలో పడ్డాడు. 36, 45, 54, 63 ఫ్లోర్స్ కూడా చుట్టేశాడు. నెక్స్ట్ డే ఆ రోజు తను వెళ్ళేసరికి ఒకతను ఎదురు వచ్చి, ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇప్పుడు అన్ని ఫ్లోర్స్లో సీసీ కెమెరాలు వర్క్ చేస్తున్నాయి అని చెప్పాడు. అది విని వీరా, 72, 81, 99 మూడే మిగిలాయి అనుకుంటూ చేతిని గోడకు వేసి కొట్టాడు. అక్కడ ఖురేషీ ఫోటో 6x6 సైజులో నవ్వుతూ చేతికి బ్రేస్లెట్తో, దాని మీద ఏదో ఒక కవర్ అరబ్బీలో ఉంది. ఎవరు చూడకుండా తన ఫోన్లో ఆ బ్రేస్లెట్ని ఫోటో తీశాడు. ఆ రోజు అసలు తనని పైకి వెళ్ళనీయకుండా ఏదో ఒక పని పడుతూనే ఉంది. 1 వీక్ గడిచింది. ఆ 4 ఫ్లోర్స్ మిగిలాయి. ఖురేషీ ఇచ్చిన 10 రోజులకి ఇంకా 2 రోజులు టైం ఉంది. మనోడు ఆ అరబ్బీ వర్డ్ ఏంటో తెలుసుకున్నాడు. ఫ్లైట్ టు ఇండియా. ఖాళీ అనుకున్నట్లే వెళ్ళి సంతోష్ని కలిశాడు. సంతోష్ పక్కనే ఉన్న నటాషాని చూసి కళ్ళు ఎగరేశాడు. ఖాళీ, ఊస్ని, నువ్వు ఉన్నావా, భలే దొరికారంతా, మా వాడు రానివ్వండి, మీ బండారం మొత్తం బయట పెడతా అనుకుంటూ నమస్తే మేడం అన్నాడు లెనిన్ నవ్వుని తెచ్చి పెట్టుకొని. అదే, సరే మరి, సరే, నువ్వు వీరాకి ఎంతో నమ్మకమైన స్నేహితుడివి కదా, మాతో చేతులు ఎందుకు కలుపుతున్నావు అని అడిగింది అనుమానంగా చూస్తూ. ఖాళీ, మీ పని పట్టడానికే దయ్యం మొహం దానా అనుకుంటూ. అంటే అది మరి మేడం, మాకు డబ్బు కావాలి కదా మేడం అన్నాడు నవ్వుతూ. త్రినాథ్కి అయితే మైండ్ పోయింది. ఖాళీనా, నో ఛాన్స్. చూడబోతే ఈ ఖాళీగాడు మా అందరికీ ఒకేసారి తద్దినాలు గట్రా పెట్టించే ప్రోగ్రాం పెట్టుకొని వచ్చినట్లున్నాడేమో అనుకున్నాడు. నటాషా, ఓకే, అయితే వీరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో నీకు తెలిసే ఉంటుంది, ఆ డీటెయిల్స్ చెప్పు అన్నది సీరియస్గా. ఖాళీ, ఫ్రీగా చెప్తే డౌట్ వస్తుంది ఏమో అనుకుంటూ, చాలా ఖర్చు అవుతుంది మేడం అన్నాడు. ఏమయ్యా, ఆ వీరా మీద ఎవరికి జీతాలు గట్రా ఇవ్వడా ఏంటి, మీ అందరికీ అంత కకృతిలో కమండలం ఏంటి అని నోరు జోరాడు రంగు అంకుల్. అందరూ కోపంగా తన వైపే చూశారు. ఖాళీ వెంటనే అందరూ అంటే అని అడిగాడు ఆశ్చర్యంగా. సంతు, అంటే మీ అందరూ ఇలాగే ఉంటారా, నువ్వు ఒక్కడివే ఇలా ఉన్నావా అని మా డాడ్ ఉద్దేశం అంటూ కవరింగ్ ఇచ్చాడు. ఖాళీ, లేదు, ఇంకేదో ఉంది, ఈ ముసలోడు నోరు జారాడు, కనిపెడతా అనుకుని ముందు ఓ 10 లక్షలు కొట్టించండి అన్నాడు.
నటాషా సంతు వైపు చూసి ఇవ్వు అన్నది. తను లేచి వెళ్ళాడు. త్రినాథ్, ఏరా కాళీ, నేను ఎన్ని దందాలు, కబ్జాలు, స్మగ్లింగ్లు చేయించాను. ఒక్క నా కొడుకు నన్ను వచ్చి కలవలేదు. మాఫియాలోకి రమ్మనలేదు. మరి వీరాగాడికి ఎలారా అంత పెద్ద ఛాన్స్ వచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా. కాళీ, ఏమో సార్, అదైతే తెలవదు. మాఫియాలోకి వెళ్ళడాన్ని మాత్రం తెలుసు అన్నాడు. ఏంటి సామి, మాకు తెలిసిన విషయం మాకే చెప్పి 10 లక్షలు కొట్టేస్తున్నావే అన్నాడు రంగు అంకుల్. కాళీ, అదంతా ఏమో సార్, వీర వెళ్ళింది ముంబై. అటు నుంచి ఎటు పోయాడో చెప్పలేదు. ఇంకో 4-5 రోజుల్లో రావచ్చు. రాగానే మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటూ సంతు రావడం చూసి లటక్కున సూట్ కేస్ పట్టుకుని బరబరా వెళ్ళిపోయాడు. రంగు అంకుల్, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. వీడికన్నా చిట్టిగాడే నయం అన్నాడు. త్రినాథ్, అవును, నాకు వీడి మీద ఇంకా అనుమానమే అన్నాడు. సంతు, ఏహే ఆపండి, ఒకవేళ చెప్పాడా సరే, లేకపోతే వీడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు. ఖాళీ బయటకు వచ్చి ఈ విషయం రవికి, సిద్ధుకి చెప్పాలా వద్దా అనుకుంటూ ఆలోచించి ఇప్పుడే కాదు తర్వాత చెప్తా అనుకుంటూ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వీర డైరెక్ట్గా 72 ఫ్లోర్కి వెళ్ళాడు. అక్కడ ఏ ఆఫీస్ కానీ కంపెనీ కానీ లేదు. వెనుక నుంచి వచ్చి భుజం మీద చెయ్యి వేశారు ఎవరో. తిరిగి చూసేసరికి ఆ ఫ్లోర్ మేనేజర్. ఏయ్, ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు అనుమానంగా చూస్తూ. వీర, కనిపించడం లేదా, సెక్యూరిటీ గార్డ్ని అంటూ ఐడి కార్డ్ చూపించాడు. అతను, నిన్ను ఎప్పుడు చూడలేదే, కొత్తగా జాయిన్ అయ్యావా అని అడిగాడు సీరియస్గా. వీర, ఇక్కడ మొత్తం 250 మంది సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళల్లో ఎంతమంది మానేస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు అని చూస్తూ కూర్చుంటే ఈ ఫ్లోర్ సంగతి ఎవడు చూస్తాడు అంటూ వెళ్ళిపోయాడు. అతను షాక్ అయి ఎవడిడు అనుకున్నాడు. అయితే వీరా లక్ వలన ఒక్క ఛాన్స్ వచ్చింది. ఖురేషీ వైఫ్ కారులో నుంచి దిగి వెనుక ఉన్న ట్రక్లో నుండి ఏవో ఫర్నిచర్ చూపించి అదంతా పైకి తెమ్మని చీఫ్ సెక్యూరిటీ గార్డ్కి చెప్పి వెళ్ళింది. ఆయన 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచాడు. 10 మంది వెళ్తుంటే వీరా లాస్ట్లో నడుస్తున్న వాడి కాలు కొంచెం తేడాగా పెట్టి నడుస్తుంటే వెళ్ళి ఏమైంది అని అడిగాడు. అతను, మార్నింగ్ కాలు బెనికింది అన్నాడు. అవునా, నేను వెళ్తాలే అంటూ అతన్ని ఆపి తను వెళ్ళాడు. 81 ఫ్లోర్లో పెట్టారు ఆ ఫర్నిచర్ అంతా. అది ఖురేషీ ఉండే ఫ్లాట్. ఆ ఫ్లోర్ మొత్తం ఉంది. 4 బెడ్రూమ్స్, పెద్ద హాల్, ఎదురుగా సముద్రం కనపడేలా బాల్కనీ. సెక్యూరిటీ గార్డ్స్లో కొంతమంది అదే రావటం. అది అంతా చూసి ఆశ్చర్యపోయారు. తర్వాత 99 ఫ్లోర్లో కొంత ఫర్నిచర్ పెట్టించారు. ఇది కూడా సేమ్ 81 లాగే ఉంది. ఈవినింగ్ వరకు అటు ఇటు తిరగడమే సరిపోయింది. నో డౌట్ ఎవ్వడూ కూడా అంత వాల్యుబుల్ ఎక్కడ పెట్టడు. ఈ 2 ఫ్లోర్స్లో ఒకదానిలో ఉండే ఉంటుంది. అయినా 99లో 2 మాత్రమే ఎందుకు ఉంచుకున్నాడో అనుకున్నాడు. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఆ రోజు నైట్ విలియమ్స్, రెహమాన్, వీర సమావేశమయ్యారు. వీర చెప్పిందంతా విని ఇద్దరూ షాక్ అయ్యారు. రెహమాన్, ఏదో లక్ నిన్న ఇంతవరకు తీసుకొచ్చింది షేర్ అన్నాడు నవ్వుతూ. ఇంకెవరు, విశిష్టనే తన లక్ అన్నాడు. విలియమ్స్ విస్కీలో ఐస్ క్యూబ్స్ వేస్తూ, రెహమాన్, అలా అయితే జాగ్రత్త షేర్, విశిష్టకి ఎన్నటికీ విడుచుకోకు అంటూ గ్లాస్ తీసుకున్నాడు. విలియమ్స్ ఇంకో గ్లాస్ వీరాకిస్తుంటే వద్దు అన్నాడు. రెహమాన్, తీసుకో షేర్, విజయ్, హౌ టు సెలబ్రేట్ ఇట్ నాకు తెలిసి నువ్వు మాత్రమే విన్ అవుతున్నావు అన్నాడు. వీరా, అది తర్వాత సంగతి, కానీ సిగరెట్స్, విస్కీ మానేశాను అన్నాడు. ఇద్దరు వాట్ అన్నారు ఒక్కసారి. కారణం, వీరా బాటిల్ దించకుండా గడగడా తాగేవాడు. వీరా అంత ఆశ్చర్యంగా చూడవలసిన అవసరం లేదు. జాను ప్రెగ్నెంట్, తన కోసం, మాకు పుట్టబోయే కూతురు కోసం మానేశాను అన్నాడు. రెహమాన్, నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నా షేర్. వీరా అంటే, రెహమాన్, ఇవాళ ఇవి మానేశా, రేపు వాళ్ళ కోసం మాఫియా కూడా వద్దంటావేమో అని డౌట్. వీరా, అది ఎప్పటికీ జరగదు అంటూ వెళ్ళిపోయాడు. విలియమ్స్, అవును బాయ్, అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే విశిష్ట వీర బాధపడే పని ఎప్పటికీ చేయదు అన్నాడు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, విన్నావా నువ్వు? వీడు నీకు తగడు, వదిలి వచ్చేయమని. విన్నావా? ఇప్పుడు చూడు, వీడు మాఫియా డాన్ అని ప్రపంచానికి తెలిసిపోయింది అంటున్నాడు విక్రమ్ కోపంగా. అది విని వీర, ఏయ్, నువ్వు ముందు ఇక్కడ నుంచి కదులు,
లేకపోతే అంటూ విక్రమ్ మీదకు వెళ్తుంటే విశిష్ట మధ్యలోకి వచ్చి, ఆగు, చేసిందంతా చేసి మా నాన్నని ఎందుకంటున్నావు అన్నది కోపంగా. వీరా, జాను తప్పుకో, ఇవాళ వీడి అంతు చూడనిదే అంటుంటే విశిష్ట, షటప్, చేసిందంతా నువ్వు, ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో అన్నాడు. తను ఎంత బతిమలాడుతున్నా వినకుండా తను వెళ్ళిపోతుంది. తన ప్రాణం తనని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. జాను అంటూ లేచి కూర్చున్నాడు వీర. పక్కనే నిద్రపోతుంది విశిష్ట. వీర లేచి వాటర్ తాగి బాల్కనీలోకి వెళ్ళాడు. దూరం నుంచి సముద్రపు ఘోష వినిపిస్తుంది. ఎందుకో మనసంతా గందరగోళంగా ఉంది. తనకి అసలు కలలే రావు. ఫస్ట్ టైం ఇలాంటి భయంకరమైన కల ఏంటి అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. అని వినపడి వెనక్కి తిరిగి చూశాడు. విశిష్ట సిగరెట్ ఇచ్చి, ది గ్రేట్ డాన్ గారు ఏంటో అర్ధరాత్రి ఆలోచిస్తున్నాడు అని అడిగింది. వీర సిగరెట్ తోసి విశిష్టని దగ్గరకు లాక్కొని జుట్టు వెనక్కి తోసి, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా అని అడిగాడు. విశిష్ట, ఒకటి కాకపోతే రెండు అడుగు, అవసరమైతే అబద్ధమో లేకపోతే నిజమో చెప్తావా అని. ఏంటి, సిగరెట్ తోసేసా అని అడిగింది. విశిష్ట చైర్లో కూర్చొని తన్ని ఒళ్ళో లాక్కొని డ్రెస్ థ్రెడ్ లాగాడు. వీపు మీద గాఢమైన ముద్దు పెట్టి మానేశాను అన్నాడు. విశిష్ట తన వైపు తిరిగి, ఎందుకో అని అడిగింది. అంతకన్నా ఇష్టమైనది దొరికింది అంటూ తన లిప్స్ అందుకున్నాడు. 5 నిమిషాల తర్వాత వదిలి, జాను నన్ను వదిలి వెళ్ళావు కదా అని అడిగాడు. తన గొంతులో ప్రేమతో పాటు టెన్షన్ కూడా కనపడుతుంది. విశిష్ట తన భుజం చుట్టూ చేతులేసి, ఏమైంది నీకు, ఆర్ యూ ఓకే బేబీ అంటూ గుండె మీద చేయి వేసింది. ముందు చెప్పు అంటూ ఇంకా దగ్గరకు లాక్కున్నాడు. మై డియర్ స్వీట్ స్వీట్ డాన్, నేను వెళ్ళడం అది నిన్ను వదిలి ఎప్పటికీ జరగదు అంటూ బుగ్గలు లాగింది. ఏం జరిగినా నన్ను వదిలి వెళ్ళాలనే మాట ఇవ్వు అయితే అన్నాడు. విశిష్ట ఒళ్ళో నుంచి లేచి, అర్ధరాత్రి అబద్ధాలు చెప్పే అలవాటు నాకు అయితే లేదు అంటూ లోపలికి వెళ్ళింది. అబ్బో, మరి ఏ అలవాటు ఉందేంటి అంటూ తనని 2 చేతులతో పైకి లేపి బెడ్ మీద దించాడు. విశిష్ట నవ్వుతూ, ఇప్పుడు వద్దు అన్నది. నాకు కావాలి, అసలే ఎప్పుడూ లేనిది కలలు వస్తున్నాయి, చాలా డిస్టర్బ్ అయ్యాను అంటూ తన చేతులు లాక్ చేశాడు. కాసేపు తర్వాత వీరా నిద్రలోకి జారుకున్నాడు. విశిష్టని హగ్ చేసుకొని పనుకొని, విశిష్ట ఏమైంది నీకు, ఎందుకు అంతలా డిస్టర్బ్ అవుతున్నావు, అసలు నేను ఎందుకు నిన్ను వదిలి వెళ్తాను అంటూ జుట్టు నిమిరింది. నెక్స్ట్ డే వీరా వెళ్ళేసరికి ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసాడు. వీరా అతన్ని చూసి, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు ఆశ్చర్యంగా. ఆ ప్రశ్న నేను అడగాలి, నువ్వు వారం అని చెప్పి ఇంకో రోజు ఎక్స్ట్రా తీసుకున్నావు, మళ్ళీ వచ్చావేంటి అని అడిగాడు విసుక్కుంటూ. వీరాకి కాలింది. డబ్బు పడేసాగా, ఈ ఒక్కరోజు ఆగు, రేపటి నుంచి వచ్చేయ్ అన్నాడు సీరియస్గా. మాట్లాడుతున్నావు నువ్వు, మర్యాదగా వెళ్ళిపో అంటూ వెనక్కి తిరిగాడు. వీరా, నువ్వేమీ ఫ్రీగా చేయలేదు, 20 లక్షలు తీసుకున్నావు అంటూ తన ముందుకు వెళ్ళాడు. అవ్వచ్చు, నువ్వు అవసరం అలాంటిది, అందుకే నిన్న వచ్చి కూడా నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోయాను. అసలు నీ పని ఏంటో కూడా అడగలేదు, కానీ ఇంకా అంటే నా వల్ల కాదు అంటూ వీర నారి దాటి ముందుకు వెళ్ళాడు. వీర, ఆగు అంటూ అతన్ని వెనక్కి బలంగా లాగాడు. అతను ఫోర్స్ కింద పడి లేచి, నీ వ్యవహారం చూస్తుంటే అనుమానం ఉంది, నన్ను బెదిరించి నా ప్లేస్కి వచ్చావని, నీ మీద కంప్లైంట్ ఇస్తా అని కోపంగా వెళ్తుంటే వీరాకి పిచ్చి కోపం వచ్చింది. చుట్టూ ఎవరూ లేకపోవడంతో తన జేబులో స్ప్రే తీసి అతని మొహం మీద ప్రెస్ చేశాడు. అతను కింద పడిపోయాడు. వీర అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్టోర్ రూమ్లో పడేసి ఆ రూమ్లోకి లాక్ వేసి వచ్చాడు. తర్వాత కామ్గా 81కి వెళ్ళాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ వీరాని చూసి, ఏంటి అని అడిగాడు. వీర తన చేతిలోని బాక్స్ చూపించి, నిన్ను ఫర్నిచర్ సెట్ చేయాలి అన్నాడు. వాళ్ళిద్దరూ తనని లోపలికి పంపించారు. లోపల చాలామంది వచ్చారు. ఏదో ఒక చిన్న సైజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఖురేషి కూడా ఉన్నాడు. వీర అందరినీ దాటుకుంటూ నెమ్మదిగా ఫర్నిచర్ పెట్టిన రూమ్లోకి వెళ్ళాడు. ఇదే కరెక్ట్ టైం అనుకుని తన మొబైల్లో తీసుకొని కింద ఉన్న సెక్యూరిటీ ఆఫీస్కి కాల్ చేసి, ఖురేషి హైట్స్లో బాంబు పెట్టానని, దమ్ముంటే తీయమని చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత సిమ్ ఇరగొట్టి ఫోన్ విసిరేశాడు. తను కామ్గా వాష్రూమ్లో దాక్కున్నాడు. ఆ ఫోన్ కాల్ వలన బిల్డింగ్ అంతా సైరన్ అలారం మోగింది. ఖురేషిని అలర్ట్ చేసి సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేశారు అతని బాడీగార్డ్స్. ఇదంతా తన ఫోన్లో చూస్తున్న వీర
నెమ్మదిగా బయటకు వచ్చాడు. ఎవరూ లేని నిర్ధారించుకొని తర్వాత ఒక బెడ్రూమ్‌లోకి వెళ్ళాడు. అక్కడ అన్ని ర్యాక్స్ లాక్ చేసి ఉన్నాయి. తను దగ్గర ఉన్న చిన్న పిస్తోల్‌తో షూట్ చేశాడు. ఏమీ దొరకలేదు. అలా అన్ని రూమ్స్ సెర్చ్ చేశాడు. ఆ ఫ్లోర్ ఏమీ దొరకలేదు. ఒకవైపు సెక్యూరిటీ గార్డ్స్, బాంబ్ స్క్వాడ్ పైకి వస్తున్నారు. వీర నిమిషం కూడా ఆలస్యం చేయకుండా లాస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ తనని ఆపి అనుమానంగా చూసేసరికి ఇద్దరిని కొట్టి పక్కకి లాగేశాడు. ఆ ఫ్లోర్‌లో కూడా అన్ని రూమ్స్ చూస్తూ లాస్ట్ రూమ్‌కి వచ్చాడు. ఆ రూమ్‌కి మాత్రమే నంబర్ లాక్ ఉంది. గన్‌తో డోర్ లాక్ దగ్గర షూట్ చేసి ఓపెన్ అవ్వలేదు. లాభం లేదనుకుని ఆ నంబర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఖురేషీ గురించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ చేశాడు కాబట్టి ఓ 4 సార్లు ఏవేవో గెస్ చేసి కొట్టాడు. ఓపెన్ అవ్వలేదు. లాస్ట్ 2 అటెంప్ట్స్ అని చూపించింది. షిట్ అంటూ చెయ్యి డోర్ మీద కొట్టి ఏం చేయాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతున్నాడు. టైం అయిపోయింది. ఫోన్ తీసి చూశాడు. 18థ్ ఫ్లోర్ వరకు వచ్చేశారు అందరూ. ఇప్పుడు ఎలా అనుకుంటే ఫోన్ రింగ్ అయింది. ఫ్రమ్ జాను. లిఫ్ట్ చేసి చెప్పు జాను అన్నాడు. ఏ డాన్, నీ బ్రీఫ్ కేస్ ఓపెన్ అవ్వడం లేదు. నా డిజైన్స్ కొన్ని అందులో పెట్టాను. అర్జెంట్‌గా కావాలి అన్నది. మీరా ఉఫ్ అనుకుంటూ 101114 పాస్వర్డ్ అని చెప్పాడు. అదే ఏం పాస్వర్డ్ అని అడిగింది ఆశ్చర్యంగా. తర్వాత చెప్తా బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు. ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఎస్ అనుకుంటూ ఆ అరబ్బీ వర్డ్‌ని డీకోడ్ చేశాడు. ఫోన్‌లో టైప్ చేస్తూ 31 వచ్చింది. మళ్ళీ లాక్ దగ్గరకు వెళ్ళి చూద్దాం. నా లాక్ అయితే అయింది. లేకపోతే లేదు అనుకుంటూ 3109 టైప్ చేశాడు. ఓపెన్ అవ్వలేదు. లాస్ట్ అటెంప్ట్ చూపిస్తుంది. ఈలోపు ఖురేషీ ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. ఈ హడావిడిలో తను చూడలేదు. కానీ వీర ట్రై చేసిన ప్రతిసారీ మెసేజ్ వస్తూనే ఉంది. 3105 అంటూ టైప్ చేసి టెన్షన్‌తో కళ్ళు మూసుకున్నాడు. గుండె వేగం పెరిగింది. డోర్ ఓపెన్ అయింది. యాహూ అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. అన్ని ర్యాక్స్ చూస్తూ వచ్చే మధ్యలో రాగానే అందులో ఉన్నది డైమండ్. నవ్వుతూ తన జేబులో నుంచి ఓ పౌచ్ తీసి 2 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు. ముందే ఏర్పాటు చేసుకొని ఉండటంతో బాల్కనీలో నుండి పైప్స్ పట్టుకొని బరబరా కిందికి వెళ్ళాడు. కొన్ని ఫ్లోర్స్ అయ్యాక లోపలికి వెళ్ళి సెక్యూరిటీ డ్రెస్ తీసేసి అక్కడ ఒకరోజు తను పెట్టిన బ్యాగ్లో నుండి తన డ్రెస్ తీసి వేసుకొని అక్కడ ఉన్న స్టాఫ్లో కలిసిపోయి కామ్గా కిందికి వెళ్ళిపోయాడు. ఖురేషీ ఆ మెసేజ్ చూసి హడావిడిగా వచ్చి చూసేసరికి తన పర్సనల్ రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యింది. విపరీతమైన ఆశ్చర్యంతో లోపలికి వెళ్ళాడు. ర్యాక్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డబ్బులు కానీ జ్యువెలరీ కానీ ఒక్కటి పోలేదు. లాస్ట్‌కి ఆ డైమండ్ కూడా అక్కడే ఉంది. అంతే. వాట్ ద హెల్ అంటూ పెద్దగా అరిచాడు. 10 నిమిషాల్లో అందరి సెక్యూరిటీ గార్డ్స్ తన ముందు ఉన్నారు. వీరా చేతిలో తన్నులు తిన్న వాళ్ళంతా ఇంకా కోలుకోలేదు. ప్రతి ఫ్లోర్‌లో సీసీ కెమెరాలు చెక్ చేశారు. ఎక్కడా వీరా కనపడలేదు. ఎలా కనపడతాడు? డాన్ తను ఏ ఫ్లోర్‌కి వెళ్తే అక్కడ జామర్ ఆన్ చేశాడు. వీరా గురించి డౌట్ వచ్చిన ఇద్దరు ముగ్గురు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఏదైనా చేస్తే చెప్తే ఖురేషీ చేతిలో ఖతం అయిపోవడమే అని అంతా చెక్ చేయించాడు. ఎక్కడ ఒక్క వాల్యుబుల్ థింగ్ మిస్ అవ్వలేదు. ఖురేషీకి మెంటల్ లేస్తుంది. నెక్స్ట్ డే ఖురేషీ హైట్స్ ఆ 50 మంది డాన్స్‌తో మీటింగ్ పెట్టాడు ఖురేషీ. రెహమాన్ కూడా వచ్చాడు. ఖురేషీ సో అందరూ ఫెయిల్ అయ్యారన్నమాట అంటూ వెటకారంగా నవ్వి ఇంకెప్పుడు నాతో కలిసే ప్రయత్నం చేయకండి. అర్థమైందా అన్నాడు నవ్వుతూ. వీరా పైకి లేచి డైమండ్ తెచ్చి తన ముందు పెట్టాడు. వీరా తెచ్చిన డైమండ్ చూసి ఖురేషీ స్టన్ అయిపోయాడు. కారణం ఇంట్లో అది దాని ప్లేస్‌లో అది సేఫ్‌గా ఉంది. మరి ఇదెక్కడిది అని అది గమనించిన వీర నువ్వు 10 డేస్ టైమ్ ఇచ్చావు. ఆ రోజు వీడియోలో చూసిన రోజే నా మైండ్‌లో దాని రూపాన్ని ఫిక్స్ చేశాను. ఆ నెక్స్ట్ డే దాని నకల్ రెడీ చేయించా. నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ తీసి దాని ప్లేస్‌లో డమ్మీ పెట్టా. కావాలంటే చెక్ చేయించుకో అన్నాడు. ఖురేషీ వీరా ఇచ్చిన డైమండ్‌ని టెస్ట్ చేశాడు. అవును. ఇది తనదే అంటూ ఆశ్చర్యపోయాడు. రితేష్ మొహం వాడిపోయింది. ఖురేషీ కానీ ఎలా? అంటూ పైకి లేచాడు.